అది అంతఃపురం సమయం. మధ్యాహ్నం 2 గంటలు. గది అంతా విలాసవంతమైన వస్తువులతో నిండి ఉంది. మహారాజా, ప్రభూ, మేల్కునండి. సూర్యభగవానుడు ఆకాశం మధ్యలోకి వచ్చి కూడా 3 గడియలు గడిచాయి. మంత్రివర్యా, ఈ గదిలో ఉన్న చల్లదనం బయటలేదు. ఆ సూర్యుడికి నిద్రలేదు కాబట్టి వస్తాడు. నాకు ఉంది కదా. ఆ కిటికీ తెరలు ఇంకాస్త గట్టిగా వేయమని సేవకులకు చెప్పండి. కాంతి నా నిద్రను భంగం చేస్తోంది. ప్రభూ, మీరు నిద్రపోవచ్చు కాని మీ బాధ్యతలు నిద్రపోవు కదా. కోట ద్వారం వద్ద వేలాది మంది ప్రజలు మీ దర్శనం కోసం, తమ సమస్యలు చెప్పుకోవడం కోసం ఎండలో వేచి ఉన్నారు. వారి గోడు వినేవారు లేరు. సమస్యలు అనేవి సముద్రపు అలల వంటివి మంత్రి. ఒకటి పోతే ఇంకోటి వస్తూనే ఉంటుంది. వాటిని పరిష్కరించటానికి మీరు ఉన్నారు, సేనాధిపతి ఉన్నాడు, లెక్కలేనంతమంది భటులు ఉన్నారు. వారందరికీ జీతాలు ఇస్తున్నది ఇందుకే కదా. నన్ను మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వండి. ఈ మంచం, ఈ దిండు ఇచ్చే సుఖం ఆ సింహాసనమివ్వదు. రాజా, సింహాసనం అంటే కేవలం కూర్చోవటానికి వేసిన పీఠం కాదు. అది కోట్లాది మంది నమ్మకం. మీరు ఇలా బద్ధకానికి బానిసలైతే ప్రజలు మిమ్మల్ని నమ్మడం మానేస్తారు. ఖజానాలో ధనం కరిగిపోతోంది. పొరుగు దేశాల వారు మన బలహీనతను గమనిస్తున్నారు. చాలు మంత్రి, మీరు ప్రతిరోజూ ఇదే పాట పాడుతున్నారు. శత్రువు వస్తే చూద్దాం, ఖజానా ఖాళీ అయితే పన్నులు పెంచుదాం. కాని ఇప్పుడు నా దేహం విశ్రాంతి కోరుకుంటోంది. ఒక రాజు తన రాజ్యంలో తనకి ఇష్టమైనట్లు ఉండలేకపోతే ఇక ఆ రాజ్యానికి రాజు ఎందుకు? సేవకుడా, నా తలకు చల్లని చందనం పూయండి. మంత్రిగారి మాటలకు నా తల వేడెక్కిపోతోంది. అది భోజనశాల పదుల సంఖ్యలో వెండి పళ్ళాల్లో రకరకాల పిండి వంటలు. రాజుగారు ఆసీనులయ్యున్నారు. సేవకులు ఆయనకు తినిపించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ పాయసం రంగు సరిగ్గా లేదు. ఇందులో వేసిన కుంకుమ పువ్వు నాణ్యమైనది కాదా? ప్రభూ, అది నాణ్యమైనదే. కాని దేశంలో వర్షాలు లేక పంటలు పండటం లేదు. ఈ పపాయసం కోసం వాడిన పాలు కూడా చాలా కష్టం మీద సేకరించినవి. ప్రజలు గంజి తాగి బతుకుతున్నారు. మంత్రి, కరువు అనేది ప్రకృతి సిద్ధం. దానికి నేనేం చేయగలను? నేను ఈ రాజప్రసాదంలో పుట్టాను. రాజభోగాలు అనుభవించడం నా హక్కు. ఈ కూరలో ఉప్పు కొంచెం ఎక్కువయింది. సేవకుడా, నా నోటి దగ్గరకు ఆ పండును తీసుకురా. చెయ్యి చాచి తీసుకోవటానికి కూడా నాకు ఓపిక లేదు. మహారాజా, మీరు కనీసం మీ చేతులతో భోజనం చేయడం కూడా మానేశారు. దేహం కష్టపడకపోతే బుద్ధి మందగిస్తుంది. మీరు రేపు ఉదయం సరిహద్దు గ్రామాల పర్యటనకు రావాలని నా కోరిక. అక్కడ ప్రజల కష్టాలు చూస్తే మీలో మార్పు వస్తుందేమోనని నా ఆశ. అడవి బాటల్లో దుమ్ములో పర్యటనలా? మంత్రి, నా చర్మం చాలా సుకుమారమైనది. ఆ ఎండను, ఆ దుమ్మును నేను భరించలేను. నాకోసం ఆ గ్రామస్తులే ఇక్కడికి రావచ్చు కదా. వారికి కావాల్సిన ధనం పంపండి. కాని నా దినచర్యను మాత్రం మార్చకండి. సోమరితనం అనేది ఒక శాపం అని మీరు అంటారు. కాని నా దృష్టిలో అది ఒక గొప్ప వరం. ఏ పనీ చేయకుండా అన్నీ సిద్ధంగా ఉండటం ఎంతటి అదృష్టం! ఈ అదృష్టం ఎంతో కాలం నిలవదు ప్రభూ. శ్రమించని చెట్టుకి పండు కాయవు. పోరాడని రాజుకి విజయం దక్కదు. మీరు మీ వినాశనాన్ని మీరే ఆహ్వానిస్తున్నారు. మీ మాటలు నా జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తున్నాయి. సేవకులారా, సంగీతాన్ని ప్రారంభించండి. మంత్రిగారి గొంతు వినపడకుండా వాయిద్యాలను గట్టిగా వాయించండి. సమయం అర్ధరాత్రి. అంతా నిశ్శబ్దంగా ఉంది. రాజు నిద్రపట్టక అటు ఇటు తిరుగుతూ తోటలోకి వస్తాడు. అక్కడ చీకటిలో మంత్రి మరియు ఒక రహస్యచారుడు మాట్లాడుకుంటూ ఉంటారు. రాజు ఒక చెట్టు చాటున నిలబడి వింటాడు. మంత్రివర్య, పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. పొరుగుదేశపు రాజు విక్రమవర్మ మన సరిహద్దు దళాలను దాదాపు తుడిచిపెట్టేశాడు. రేపు రాత్రికి ఆయన సైన్యం మన రాజధానిని ముట్టడించడానికి సిద్ధంగా ఉంది. మన సైన్యం పరిస్థితి ఏమిటి? వారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? లేదు మంత్రివర్య,
రాజుగారు ఎప్పుడూ అంతఃపురంలోనే ఉంటూ సైన్యాన్ని పట్టించుకోవడం మానేశారు. సేనాధిపతి కూడా రాజుగారి సోమరితనాన్ని చూసి నిరుత్సాహపడిపోయాడు. సైనికులకు సరైన శిక్షణ లేదు. జీతాలందక వారు తిరుగుబాటు చేసే యోచనలో ఉన్నారు. శత్రువులకు ఇది సువర్ణావకాశం. ప్రతాపరుద్ర మహారాజు గారు ఇంకా నిద్రలోనే ఉన్నారు. శత్రువు కత్తి మెడమీద పడే వరకు ఆయన కళ్ళు తెరవరని నాకు అర్థమైంది. విక్రమవర్మ చాలా క్రూరుడు. మన రాజును బంధించి నడి వీధిలో అవమానించి చంపాలని చూస్తున్నాడట. ఏమిటి, నన్ను చంపాలని చూస్తున్నారా? నా రాజ్యాన్ని ఆక్రమిస్తారా? నేనేం తప్పు చేశాను? నేను కేవలం విశ్రాంతి తీసుకున్నాను కదా. మంత్రి, రేపు ఉదయం రాజుగారిని ఎలాగైనా ఒప్పించి రహస్య మార్గం గుండా అడవిలోకి పంపండి. కనీసం ఆయన ప్రాణాలైనా దక్కుతాయి. లేదంటే రేపు రాత్రికి ఈ అంతఃపురం శత్రువుల రక్తపాతంతో నిండిపోతుంది. ప్రయత్నిస్తాను. కాని ఆయన అడవిలో ఒక్క అడుగు కూడా వేయలేరు. సోమరితనం ఆయన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. అయినా సరే, విధి ఆయన్ని ఎలా నడిపిస్తే అలా జరుగుతుంది. పదండి. అని మంత్రి చారుడు వెళ్ళిపోతారు. రాజు భయంతో చెమటలు కక్కుతూ అక్కడే కుప్పకూలిపోతాడు. ఆయన కళ్ళ ముందు తన సర్వస్వం కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. తెల్లవారుజామయింది. రాజు సాధారణ దుస్తుల్లో ఉంటాడు. మంత్రి ఆయన్ను నడిపిస్తూ ఉంటాడు. రాజు కాళ్ళు అలసటతో తడబడుతున్నాయి. మంత్రి, ఇంకా ఎంత దూరం? నా పాదాలు మండుతున్నాయి. చర్మం కందిపోయింది. నేను రాజును. ఇలా అడవిలో దొంగలా పారిపోవాలా? ప్రభూ, ప్రాణం కావాలంటే పరుగు తీయక తప్పదు. మీరు గడిపిన విలాసవంతమైన జీవితం ఇప్పుడు మీకు భారంగా అనిపిస్తోంది. కాని ఈ అడవిలో ఉన్న సామాన్య జంతువు కూడా జీవించటానికి రోజంతా శ్రమిస్తుంది. మీరు మాత్రం శ్రమ అంటేనే భయపడుతున్నారు. నాకు ఆకలిగా ఉంది మంత్రి. ఎవరైనా సేవకులను పిలిచి నాకు పండ్లు ఇప్పించండి. నా చేతులు ఎత్తడానికి కూడా శక్తి లేదు. ఇక్కడ సేవకులు ఉండరు రాజా. ఆ చెట్టుకున్న పండ్లు కోసుకోవాలన్నా మీరు చేయి చాచాల్సిందే. అదిగో అక్కడొక ఆశ్రమం కనిపిస్తోంది. అక్కడ ఒక గొప్ప సిద్ధుడు ఉంటాడు. ఆయన వద్ద కాలదర్పణం అనే అద్భుతమైన అద్దం ఉంది. అది మీ భవిష్యత్తును చూపిస్తుంది. పదండి. మునిగారు, మీకు కాళ్ళ కాలడం లేదా? పుల మీద ఎలా కూర్చున్నారు? రాజుగారు, ఉప్పు కంటే భయంకరమైనది సోమరితనం. ఉప్పు కేవలం చర్మాన్ని కాల్స్తుంది, కాని సోమరితనం మీ ఆత్మను బూడిద చేస్తుంది. నన్ను రక్షించండి మహాత్మా. శత్రువు నా మీదికి వస్తున్నాడు. నాకేదైనా మంత్రం తంత్రం నేర్పండి. యుద్ధం చేయకుండానే నేను గెలవాలి. శ్రమించకుండా విజయం కావాలా? అది ప్రకృతి ధర్మానికి విరుద్ధం. అదిగో ఆ అద్దంలో చూడు. నీ రేపటి చిత్రం అందులో కనిపిస్తుంది. రాజు వణుకుతున్న చేతులతో ఆ అద్దాన్ని తాకుతాడు. అందులో తన కోట తగలబడిపోవడం, తన ప్రజలు ఏడవడం, తాను సంకెళ్లతో శత్రువు కాళ్ల దగ్గర పడి ఉండటం కనిపిస్తుంది. వద్దు, ఆ దృశ్యాన్ని మార్చండి. నేను ఇలా అవమానపడలేను. ఆ దృశ్యం మారాలంటే నీలో ఉన్న సోమరితనం చావాలి. ఈ క్షణం నువ్వు ఈ అడవి నుండి పరుగెత్తుకుంటూ వెళ్ళి నీ కత్తిని పదును పెట్టాలి. లేదంటే ఆ అద్దంలో ఉన్నదే నీ విధి అని అంటాడు. రాజు మరియు మంత్రి నడుచుకుంటూ వెళ్తుంటారు. దారిలో ఒక వృద్ధ రైతు తన ఎద్దుల బండి చక్రం బురదలో ఇరుక్కుపోతే దాన్ని ఒంటరిగా పైకి లేపడానికి ప్రయత్నిస్తుంటాడు. మంత్రి, ఆ ముసలివాడిని చూడు. అంత బరువైన బండిని ఒక్కడే ఎలా నెట్టగలడు? అది అసాధ్యం. అతని శరీరం వణుకుతోంది, కాని అతను వదలడం లేదు. ప్రభూ, అతనికి అది అసాధ్యం కాదు, అవసరం. ఆ బండిలో ఉన్న ధాన్యం అతని ఇంటికి చేరకపోతే అతని కుటుంబం ఈ రాత్రికి ఆకలితో పడుకోవాలి. ఆకలి అనేది మనిషికి అసాధారణమైన శక్తిని ఇస్తుంది రాజా. నన్నా, నేను సహాయం చేయాలా? నా చేతులకు బురద అంటుకుంటుంది. రాజా, ముని చెప్పిన అద్దం గుర్తుందా? రేపు శత్రువు మిమ్మల్ని బంధిస్తే ఇంతకంటే ఎక్కువ బురదలో మీరు పడి ఉండాల్సి వస్తుంది. ఒక సామాన్యుడికి సాయం చేయడం కూడా రాజధర్మమే.
మనసు చంపుకుని బండి దగ్గరకు వెళ్తాడు. తన పట్టు వస్త్రాలు బురదవుతున్నా పట్టించుకోకుండా తన సర్వశక్తిని ఒడ్డి ఆ చక్రాన్ని నెడతాడు. చక్రం బురదలో నుండి బయటకు వస్తుంది. రైతు ముఖంలో వెలకట్టలేని ఆనందం. చాలా కృతజ్ఞతలు అయ్యా, మీరు దేవదూతలా వచ్చారు. ఈ శ్రమ మీకు అలవాటు లేనట్లుంది, మీ ముఖం ఎర్రబడింది. కానీ గుర్తుంచుకోండి, చెమట చిందించిన తర్వాత వచ్చే గాలి చాలా చల్లగా ఉంటుంది. మంత్రి, నా చేతులు మండుతున్నాయి, కానీ మనసులో ఏదో తెలియని తృప్తి. ఒక పని పూర్తి చేసిన తర్వాత ఇంత సంతోషం ఉంటుందని నాకు తెలియదు. ఇన్నాళ్ళు నేను కేవలం ఇతరుల శ్రమను చూశాను, ఈరోజు మొదటిసారి అనుభవించాను అని అంటాడు. అలా దారి పక్కన ఉన్న ఒక చిన్న పూరి గుడిసె కనిపిస్తుంది. ఆకలితో అలమటిస్తున్న రాజుకు మంత్రి ఒక రొట్టె ముక్కనిస్తాడు. ఏమిటిది మంత్రి, ఇంత గట్టిగా ఉంది? నా అంతఃపురంలో నేను తినే వెవెన్నపూస వంటి పిండి వంటలు ఎక్కడా? ఇది నేను తినలేను. రాజా, అక్కడ మీరు కష్టపడకుండా తిన్నారు, కాబట్టి ఏదీ మీకు రుచించలేదు. ఈ రొట్టె ఆ రైతు కష్టార్జితం. ఆకలి వేసినప్పుడు అమృతం కంటే ఇదే మిన్నగా ఉంటుంది. ఒక్క ముక్క తిని చూడండి. అబ్బా, ఇది చాలా అద్భుతంగా ఉంది మంత్రి. దీని రుచి వెనుక ఏదో మంత్రముంది. మంత్రం లేదు ప్రభూ, అందులో శ్రమ ఉంది. ఇన్నాళ్ళు మీరు సోమరితనం అనే మత్తులో ఉండి అసలైన జీవితాన్ని మర్చిపోయారు. శత్రువు మన కోట మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఇంకా ఆ పాత ప్రతాపుడిలాగే ఉంటారా, లేక ఈ కొత్త పాఠంతో పోరాడతారా? మంత్రి, ఇన్నాళ్ళు నేను రాజ్యాన్ని పాలించలేదు, రాజ్యాన్ని వాడుకున్నాను. నా సోమరితనం వల్ల నా ప్రజలు ఎంత కష్టపడ్డారో ఈరోజు నాకర్థమైంది. నా కోటను, నా ప్రజలను కాపాడుకోవడానికి నేను సిద్ధం. కాని రాజా, మీ దేహం యుద్ధానికి సహకరిస్తుందా? మీరు కత్తిపట్టి చాలా కాలమైంది కదా. దేహం అలసిపోవచ్చు మంత్రి, కాని నా మనసు మేల్కొంది. ఒక రైతు తన బండి కోసం అంతలా కష్టపడగా లేనిది నేను నా సామ్రాజ్యం కోసం కష్టపడలేనా? పదండి, మనం ఇప్పుడే కోటకు చేరాలి. శత్రువుకు మన బలం చూపించాలి. అలా తెల్లవారుజాము 4 గంటలు. సూర్యోదయానికి ఇంకా చాలా సమయం ఉంది. చీకటిని చీల్చుకుంటూ రాజు ప్రతాపుడు స్వయంగా యుద్ధ కవచం ధరిస్తాడు. సేవకులు ఆశ్చర్యంతో చూస్తుంటారు. మహారాజా, ఇంకా తెల్లవారలేదు. మీరు విశ్రాంతి తీసుకోండి. మీరు ఇంత త్వరగా నిద్రలేవడం ఇదే మొదటిసారి. విశ్రాంత? ఇన్నాళ్ళూ నేను విశ్రాంతి పేరుతో నిద్రపోయాను. ఇకపై నా జీవితంలో నిద్రకు చోటులేదు. ఈ కవచం నా శరీరాన్ని రక్షించడానికి కాదు, నా సంకల్పాన్ని ప్రతిబింబించడానికి. నా కత్తి ఎక్కడా? దానికి పదును పెట్టండి. మహారాజా, మీ మాటలు, మీ కళ్ళలో ఉన్న ఈ కాంతి, ఇది మీరు కాదు. ఇది ఒక కొత్త రాజు. నిన్నటి సోమరి ప్రతాపుడు నిజంగా చనిపోయాడు. అవును మంత్రి, ఆ సోమరి ప్రతాపుణ్ణి నేను నిన్ననే ఆ కాలదర్పణం ముందు చంపేశాను. ఇప్పుడున్నది ఈ రాజ్యానికి రక్షకుడిని, మీ సేవకుడిని ప్రతాపుడు మాత్రమే. సేనాధిపతిని పిలవండి, సైన్యాన్ని సిద్ధం చేయమని ఆదేశించండి. శత్రువుల గుండెల్లో భయం పుట్టాలి. కాని ప్రభూ, మీరు కత్తిపట్టి చాలా కాలం అయింది. మీ దేహం యుద్ధానికి సహకరిస్తుందా? దేహం అలసిపోవచ్చు మంత్రి, కాని నా ఆత్మ మేల్కొంది. ఒక రాజు నిద్రిస్తే రాజ్యం నాశాసనమవుతుందని ఆ ముని చెప్పిన మాటలు నా రక్తంలో మారుమోగుతున్నాయి. నా ప్రజలు నాకోసం ఎంత కష్టపడ్డారో ఈ రోజు నాకు అర్థమైంది. నేను వారికోసం పోరాడలేనా? నా గుర్రాన్ని సిద్ధం చెయ్యండి. నేనే స్వయంగా యుద్ధభూమికి వెళ్తాను. ఈరోజు నా శ్రమ నా రాజ్యానికి రక్షణ కావాలి. రాజు సింహాసనం వైపు చూస్తాడు. అది ఇప్పుడు కేవలం ఒక కూర్చీలా కాకుండా బాధ్యతకు చిహ్నంగా కనిపిస్తుంది. ఆయన ముఖంలో దృఢ సంకల్పం. శత్రురాజు విక్రమవర్మ తన సైన్యంతో దాడికి సిద్ధమవుతుంటాడు. మన సైనికులు నిరుత్సాహంగా ఉంటారు. అకస్మాత్తుగా అక్కడికి వస్తాడు. ఆయనను చూసి సైనికులు ఆశ్చర్యపోతారు. ఏమిటి, ఆ సోమరిరాజు వచ్చాడా? ఇతనిని పట్టుకొని బంధించండి. ఇతను కనీసం కత్తి పట్టుకోగలడా? ఈరోజు ఈ సోమరిపోతును నా కాళ్ల కింద నలిపివేస్తాను. విక్రమ, నిన్నటి సోమరి రాజు చనిపోయాడు. ఇప్పుడు నీ ముందు నిలబడింది ఈ రాజ్యానికి రక్షకుడైన ప్రతాపుడు.
ఇన్నాళ్ళూ నేను నిద్రపోయానేమో, కాని నా కత్తి నిద్రపోలేదు. రా చూసుకుందాం. రాజు సింహగర్జన చేస్తాడు. ఆయన మాటలు విన్న మన సైనికుల్లో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. రాజు స్వయంగా ముందుండి శత్రు సైన్యాన్ని చీన్యాన్ని చీల్చి చెండాడతాడు. ఇది కళ, నిజమా? ఇన్నాళ్ళు నేను చూసిన ప్రతాపుడేనా ఈ వీరుడు? శ్రమించని దేహం కూడా ఎంత గొప్ప శక్తిని ప్రదర్శిస్తోంది. నా మట్టిని ముట్టుకోవాలని చూస్తే నా కత్తితో మీకు బుద్ధి చెబుతాను. మహారాజా, మీరు కేవలం యుద్ధాన్ని గెలవలేదు, మా గుండెలల్లో అంతులేని ధైర్యాన్ని నింపారు. మీలోని ఈ మార్పు మాకు అద్భుతం. ఇది నా మార్పు కాదు సేనాధిపతి, ఇది నా ప్రజల కోసం నేను పడ్డ శ్రమ. శ్రమించే రాజు ఉన్నంతకాలం ఈ రాజ్యానికి ఎవరూ హాని చేయలేరు. సైనికులు, ప్రజలు కలిసి జై మహారాజా ప్రతాపరుద్రునికి జై అంటూ నినాదాలు చేస్తారు.